ప్రేమ కరుణ త్యాగానికి ప్రతీక, జనుల కొరకు వారి పాపాలను సిలువుగా మోసిన దేవదూత అని యేసుప్రభు ఆశీస్సులు అందరిపైన ఉండాలని, కరుణ ప్రేమ మార్గం జీసస్ మార్గమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. యేసుప్రభు ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కోరారు. జిల్లా క్రిస్టియన్ ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రిస్మస్ హాయిటీ వేడుకలు స్థానిక జిల్లా కలెక్టర్ సమావేశం నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం పలువురు చర్చి పాస్టర్లు, క్రైస్తవ సోదరులు ప్రసంగించారు. ముందస్తు క్రిస్మస్కి విచ్చేసిన కలెక్టర్ గారికి మరియు ప్రాముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోమని క్రైస్తవ పాస్టర్లకి, ప్రజలకి అందరికీ కూడా అనుమతించి అమౌంట్ శాంక్షన్ చేసి ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా ఒక పండుగ వాతావరణంలో అనుమతించిన రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు మా చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ రోజున తిరుపతి జిల్లా ముందస్తు క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటానికి విచ్చేసిన పాస్టర్లందరికీ, ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రెస్ వారికి మరియు అధికారులకు, మాతోటి పెద్దలు బిషప్ వేదనాయక్ గారికి, బిషప్ అర్లస్ గారికి, వెస్ట్ ప్యారిస్ చర్చ్ పాస్టర్ జాన్సన్ అన్న గారికి మరియు బసవయ్య గారికి, శరత్ బాబు గారికి, విచ్చేసిన ఈసీ పాస్టర్ జైపాల్ గారికి మరియు ప్రత్యేకంగా ఇక్కడికి పాల్గొన్న ప్రతి అధికారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సీఎం గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ప్రాముఖ్యంగా ప్రభుత్వం మహిళా ప్రేమ చూపి ప్రతి ఒక్కరి కొరకు ప్రతి జిల్లాలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమైనది. ఇంకా సేవకులుగా మేము అధికారులకి, నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి క్షేమం, అభివృద్ధి కలిగి ఆశీర్వాదకరంగా ఉండాలని, అందరూ సంతోష సమాధానకరంగా శాంతికరంగా జీవించాలని క్రిస్మస్ సందర్భంగా అందరూ కూడా మాకు శుభాభి వందనములు తెలియజేసుకుంటున్నాము. ప్రాముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రామ్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ గారు కొంత వర్తమానాలు మాకు తెలియజేశారు. అందుని బట్టి కలెక్టర్ గారికి, అధికారికి, చేరువచ్చిన ప్రతి ఒక్కరికి, దేవుని యొక్క సేవకులు అందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ అందరూ ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశీర్వదిస్తున్న దేవుని దీవించును గాక. ఆమేన్. ఐటీ క్రిస్మస్ కార్యక్రమాన్ని ఘనంగా తిరుపతి క్రైస్తవ జిల్లా పాస్టర్లు అందరూ కూడా, చర్చెస్ వారందరూ కూడా కలిసి ఏకముగా ఘనంగా నిర్వహించుకోవడానికి ఒక చక్కటి అవకాశాన్ని కల్పించినందుకై మొట్టమొదటిగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే రీతిగా ఈరోజు చక్కటి మా మధ్యకి విచ్చేసి ఈ క్రిస్మస్ ఈ సందర్భంలో మరి ఈ యొక్క ఫెస్టివల్ యొక్క వాతావరణంలో మా మధ్యలో కలెక్టర్ గారు వచ్చి వారు ఈ ప్రభుత్వము చేసేటువంటి క్రైస్తవుల పట్ల, మైనారిటీలకు చేసేటువంటి కార్యక్రమాలను వారు వివరించి చెప్పడము మాకందరికీ చాలా సంతోషాన్ని, భరోసాని కలుగజేసినది. నిజంగా ప్రభుత్వం తరఫున గౌరవవేతనం కావచ్చు, లేకపోతే యెరూషలేము యాత్రకి వెళ్ళడం కావచ్చు, సబ్సిడీ విషయంలో సహాయం చేయడంలో కానీ, బరియల్ గ్రౌండ్ విషయంలో కూడా సమాధి కార్యక్రమం తోటను కూడా వారు ఇవ్వడానికి కూడా వారు సిద్ధపడినట్లుగా, మరి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లుగా వారు చెప్పడం మేము చాలా హర్షణిస్తుంటున్నాం. క్రైస్తవ సమాజం తరఫున, మరి తిరుపతిలో ఉన్నటువంటి జిల్లా పాస్టర్స్ అందరి తరఫున ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క క్రిస్మస్ ఆనందం ప్రతి వారికి కలగాలని ఆకాంక్షిస్తూ ముగిస్తాం. అందరికి కూడా ముందుగానే హ్యాపీ క్రిస్మస్. సో మనకి ఏదైతే ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం ప్రతి సంవత్సరం ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా మంచిగా నిర్వహించుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా అందరి సమక్షంలో ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా. అదేవిధంగా చూసుకుంటే మనము ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నప్పుడు ప్రభుత్వం నుంచి కూడా మన మైనారిటీ సోదరులందరికీ కూడా ఎంతో తోడ్పాటు, చాలామంది ఇంకా ఈ కమ్యూనిటీస్లో వెనకబడిన వర్గాలు కూడా చాలామంది ఉన్నాయి. అందుకే వీళ్ళందరికీ కూడా ఎన్నో రకమైనటువంటి స్కీమ్స్ ఇదంతా కూడా ప్రభుత్వం